అప్పుడే రియల్ ఎస్టేట్ దందా మొదలైపోయిందా? తాజాగా సాక్షి అయితే మాత్రం అవుననే చెబుతోంది. వైసీపీ కీలక ఆరోపణలు చేస్తోంది. గుంటూరు జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల దందా ఆల్రెడీ ఎక్కువైపోయిందట. రాజధాని ప్రాంతంతో పాటు గుంటూరు నగర శివారులో లేఅవుట్ వేస్తే ప్రజాప్రతినిధులకు కప్పం కట్టాల్సిందే. అంటే ఒక రకంగా లంచం ఇవ్వాలన్నమాట. లేదంటే వారి వేధింపులు ఖాయం. రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్నా మొదట నియోజకవర్గంలోని ముఖ్య ప్రజాప్రతినిధిని కలవాలి. లేదంటే అనుమతులు లేవంటూ అధికారులు వచ్చి రాళ్లు పీకేస్తారు, రోడ్లు తవ్వేస్తారు. ముఖ్య ప్రజాప్రతినిధిని కలిసి ఉంటే మాత్రం అనుమతులు లేకున్నా పర్వాలేదన్నట్లు చూసి చూడనట్టు వదిలేస్తారు. 10 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన వెంచర్లైనా ఎకరానికి ఆ ప్రజాప్రతినిధికి ఎకరానికి 20 లక్షలు ఇవ్వాలట. లేదంటే అంతే సంగతులు. ల్యాండ్ కన్వర్షన్ చేసిన ఫ్లాట్లలో సైతం టౌన్ ప్లానింగ్ పేరుతో అధికారులను పంపి హద్దురాళ్లను పీకేయిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన చోటా మోటా నాయకులను వెంచర్లు వేసిన వ్యాపారుల వద్దకు పంపి బేరాలాడుతున్నారు. ఇటీవల కాలంలో తాడికొండ, తుళ్లూరు, మేడుకొండూరు మండల